ఆ ప్రవక్తతో దేవుడు చెప్పుకుంటాడు కొన్ని విషయాలు. ప్రవక్త, ఇదిగో నేను ఈ విషయంలో బాధపడుతున్నా, ఈ విషయంలో నేను ఇశ్రాయేలు ప్రజలు చెప్పాలనుకుంటున్నా, నా తరపున నువ్వు వెళ్ళి చెప్తావా అని అంటే, బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి పారసీక రాజు అనే రాజు, పారసీక ప్రాంతానికి చెందిన రాజు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు నెహెమియా అనే వ్యక్తిని లేపి, లేదా నెహెమియా ద్వారా దేవుడు యెరూషలేము గోడలు కట్టాలనుకుంటాడు. అలా నెహెమియా తన ప్రాంతానికి బయలుదేరిన తర్వాత పారసీకపు రాజు శాసనాన్ని పుట్టిస్తాడు. మీ ప్రాంతాన్ని మీరు వెళ్ళిపోండి, మీకు అర్థం చెప్తా. నేను రాజును అనుకోండి కాసేపు. నేను ఎవరినన్నా పక్క వాళ్ళ ప్రొద్దుటూరు మైదుగురు ప్రాంతంలో ఉన్న ప్రజలను దండెత్తి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఆ ప్రజలందరినీ నా బానిసగా చేసుకొని బానిసకాలం తీరిన తర్వాత నాకెందుకో దయ పుట్టింది వాళ్ళ మీద. ఎవరి మీద మీరు చెప్పాలి? ఎవరి మీద? ఎవరా బానిసలు? ప్రొద్దుటూరు మైదుగురు ప్రాంతం ప్రజల మీద జాలు పుట్టింది. అదే పాపం ఎన్నాలని చెప్పేసి వాళ్ళు పంపించేశా. ఒరే, మీ ఊరికి వెళ్ళి మీ ప్రాంతానికి వెళ్ళి బతుకుండని అని పారసీకపు రాజు ఇజ్రాయేలు దేశం ప్రజల పట్ల దయ పుట్టి పంపించేశాడు వాళ్ళ ఊరికి. అలా వెళ్ళిన 100 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఈరోజు మీద పంచుకుంటాం. అర్థమైంది? బైబిల్లో అలా ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఏం చెప్పాడో అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న చిన్న కథ అనుకోండి, భావం అనుకోండి, ఏమని అనుకోండి, ఈ చిన్న విషయం అర్థమవుతే తర్వాత ప్రవక్త గ్రంథం అర్థమవుతుంది. ఇది అర్థం కాలేదనుకో తర్వాత అదే అస్సలు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, మీ జీవితంలో చాలాసార్లు చదువుతారు ఆ ప్రవక్త పుస్తకాన్ని. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ చిన్న కథ లేదా చిన్న మాట అర్థమవుతే ఆ ప్రవచన గ్రంథం అర్థమవుతుంది. ఇది అర్థం కాలేదనుకో అది అర్థం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమైందని చెప్తా. అది విన్నారనుకో తర్వాత బాగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఓ తండ్రికి 2 కొడుకులు. ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. 2 కౌలు పిల్లలే. కౌలు పిల్లలైతే 2 కొడుకుల్లో పెద్ద కొడుకు మంచి జ్ఞానం కలిగిన వాడు, తెలివైన వాడు, మంచి వేటగాడు, జ్ఞానం కలిగి వేటగాడు, మాట వాక్చాతుర్యం కలిగిన వాడు, సమాజంలో ఎక్కడికైనా బతకగలుగుతాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రి పిల్లల్ని చూసి అంటారు, ఏమంటారంటే వీడు ఎట్ట బతుకుతాడు ఏమో అన్న, అమాయకుడు, శుద్ధం వద్దన్న. అలా తండ్రికి 2 కొడుకులు పుడితే పాపం చిన్నోడు అమాయకుడు. చిన్నోడు పాపం అంత మెచ్యూరిటీ కలిగిన వాడు కాదు, అంత బలవంతుడు కూడా కాదు, అనారోగ్య పరిస్థితుడు, వీక్గా ఉంటాడు, అంత మెచ్యూరిటీ లేదు, అంత మాట వాక్చుత్రం కూడా లేడు. పెద్దవాడు మాత్రం మంచి మాటకారి, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత మందిలో ఉన్నా సరే మంచి మాటకారి, వేటగాడు, వేటాడి మంచి వేట మాంసాన్ని తెచ్చి బతక కలిగిన వాడు, సమాజంలో ఎలాగైనా బతకగలుగుతాడు. ఎవరు? పెద్దోడు. చిన్నోడు అంత మాట. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే పాపం తను సంపాదించిన ఆస్తిలో, తన బలంలో, తన మాటలో తన చిన్న కొడుకు ఆస్తిని సమకూర్చి వీడు ఎలా బతుకుతాడో ఏమో అని చెప్పి తన ఆస్తిని కావచ్చు ఏదైతే ఉందో చిన్న కొడుకు పెద్దవాడికి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువకి ఇచ్చేవాడు. వాడితో ఎక్కువ సమయాన్ని గడిపి వాడిని ప్రోత్సహించేవాడు, వాడిని బలపరిచేవాడు, వాడిని ఎంకరేజ్ చేసేవాడు. ఎవరు? తండ్రి. ఎవరిని? చిన్న కొడుకును. కాలం మారిన తర్వాత వాడు అనేక పాఠాలు నేర్చుకున్నాడు. ఎవరు? చిన్న కొడుకు. తండ్రి చెప్పిన మాటలు, తండ్రి ప్రోత్సాహం, తండ్రి దగ్గర ఉన్న ఆస్తి తీసుకొని నిజంగానే కాస్త మెరుగుదల కలిగాడు. తండ్రి ఏం చేశాడంటే పెద్దవాడు సంపాదించిన దాంట్లో కూడా, ఎవరెవరు? పెద్దవాడు సంపాదించిన దాంట్లో కూడా తండ్రి తీసుకొని చిన్న కొడుకు ఇచ్చేవాడు. ఎందుకంటే పాపం వాడు ఎలా బతుకుతాడు అని బాధ. ఏదో ఒక రోజు నా బిడ్డలు 2 సమానంగా అవుతారని తండ్రి ఆశ. కానీ పెద్దవాడు ఎట్లయినా బతకగలుగుతాడు, కానీ చిన్నోడు బతకలేడని చెప్పి పెద్దవాడు సంపాదించిన దాంట్లో కూడా కొంచెం తీసుకొని చిన్న కొడుకు ఇచ్చేవాడు. తన ఆస్తిలో కూడా ఎక్కువ శాతం ఎవరికి ఇచ్చేవాడు? చిన్న కొడుకు ఇచ్చేవాడు. కానీ చిన్న కొడుకు అంత మెచ్యూరిటీ లేదు, ఏమీ లేదు, నిమ్నతాభావం కలిగినవాడు. సరే ఏదైతేనే మొత్తానికి చిన్నప్పటి నుంచి వాడి మీద బెంగ, బాధ, వేదన. ఎవరికి? తండ్రికి. కాలం పెరుగుతున్న కొద్దీ చిన్న కొడుకును పెంచడం మొదలుపెట్టాడు. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత చిన్న కొడుకు బాగా అభివృద్ధి అయిన తర్వాత అన్నకంటే మంచి వాక్చాతుర్యం, అన్నకంటే బలం, అన్నకంటే ఆస్తి, అన్నకంటే ధైర్యం సంపాదించాడు. ఎవరు? చిన్న కొడుకు. అవునా? ఇంతగా సంపాదించడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఎవరు? తండ్రినా? అర్థమైందా? ఇప్పుడు కాలం మారిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత తండ్రిని చూసుకోవాల్సింది పోయి కొడుకు తండ్రితో ఏమంటాడంటే, ఎవడరా నువ్వు, నాకేం చేసావురా నువ్వు ఇన్నాళ్ళు, నాకెందుకురా నువ్వు జన్మనిచ్చావు, నాకెందుకురా ఇచ్చా పనికి మాలోడా అన్నాడు. ఎవరు? చిన్న కొడుకు. ఎవరిని? అప్పుడు తండ్రి ఎలా ఉంటాడు అన్నదే ఇప్పుడు మనం జ్ఞానం చెబుతున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఈ భాగం అర్థమైందా? ఇది అర్థమవుతుందా? ప్రవర్తన గ్రంథం అర్థమవుతుంది. ఇది అర్థం కాలేదు, అసలు అర్థం కాదు. ఇప్పుడు తండ్రి ఏ బాధతో, ఏ వేదనతో కొడుకు ఆ స్థాయికి ఎదిగిన తర్వాత, ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత, నువ్వు నాకేం చేసావు, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావు, నువ్వు నాకేమి ఇచ్చావు అన్నాడు అనుకో, తండ్రి ఎలా ఉంటాడు? అర్థమవుతుందా? బాధపడతాడా? బాధపడమే కాదు, తండ్రిని మళ్ళీ తిరిగి ప్రశ్నించడం కానీ అనడం కానీ జరిగితే ఎంత బాధపడతాడా? ఇప్పుడు అలా బాధలో ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైందనా?
అర్థమైంది, అర్థం కాలేదా? ఇప్పుడు ఇది అర్థమవుతే ఇప్పుడు మనం ధ్యానం చేసుకో ప్రవక్త గ్రంథం అర్థమవుతుంది. లేదా నాకు అస్సలు అర్థం కాదు. ఆ ప్రవక్త ఏంటంటే మలాకీ గ్రంథం. ఏ గ్రంథం? మలాకీ గ్రంథం. తీయండి మలాకీ గ్రంథం. ఇప్పుడు చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలీల గురించి, ఎవరి గురించి? ఇశ్రాయేలీల గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవాకు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు? యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమంటున్నాడు చూడండి. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు. ఏశావును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కలు పాలు చేసి తిని, మనము నాశనమైతే మీ పాడైన మన స్థలములు మరలా కట్టుకుందుము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని కిందకు పడద్రోయుదురు. లోకులు వారి దేశము భక్తిహీనులు ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్ని పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో, 5వ వచనం చాలా ఇంపార్టెంట్. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందురు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడని యెహోవా మలాకీ ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఏం మాట్లాడారు ప్రభువా? ఇశ్రాయేలు ప్రజలారా, చాలా అవుతున్నాడు. మీ అన్న ఎవరు? ఏశావు. మీరు యాకోబు సంతానం. మీ అన్న ఏశావు సంతానం నుంచి వచ్చిన వాళ్ళను ఎదోమీయులు అంటారు. యాకోబు సంతానం నుంచి వచ్చిన వారును ఇశ్రాయేలులు అంటారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అర్థవుతుందా? వీళ్ళిద్దరు అన్నదమ్ముల బిడ్డల్లో దేవుడు తమ్ముడిని ఎక్కువ ప్రేమించాడు. అలా యాకోబును దేవుడు ప్రేమించి అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనలు, కోరికలు, వాళ్ళ ఆస్తిని వృద్ధిపరిచాడు. ఎవరు? దేవుడు. కాలం మారిన తర్వాత ఈ యాకోబు ఏం చేశాడంటే దేవుని మీద తిరగబడ్డం మొదలుపెట్టాడు. మొదట్లో చెప్పానే, చిన్న కొడుకు తండ్రి మీద తిరగబడ్డాడు కదా, అలా తిరగబడ్డం మొదలుపెట్టాడు. ఎవరు? చిన్న కొడుకు. ఎవరి మీద? తండ్రి మీద. అలాగే యాకోబు దేవుని మీద తిరగబడ్డాడు. అలా దేవుని మీద తిరగబడుతుంటే మలాకీ ప్రవక్తను లేపాడు. ప్రవక్త, నువ్వు వెళ్ళి చెప్పు. ఇంతకు మలాకీ ఎవరంటే, బైబిల్ పండితులు ఏమంటారంటే, మలాకీ తల్లి తండ్రి పేర్లు బైబిల్లో లేవు, కానీ మలాకీ బెబెల్ అనే ప్రాంతంలో ఉండేవాడు. అంత మాత్రమే కాదు, సన్హెడ్రిన్ సభ, ఓసారి చెప్పాను మీకు, సన్హెడ్రిన్ సభలో ప్రాముఖ్యమైన బాధ్యత కలిగిన వాడు. ఎవరు? మలాకీ. అంత గొప్పవాడు మలాకీ. ఈ మలాకీ ప్రవక్తను పంపిస్తాడు. అప్పుడు మలాకీ ప్రవక్త వచ్చి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ అన్న ఎదోమీయులు ఉంటారు చూసారా, వాళ్ళు బహుగా దీవింపబడుతున్నారు. అలా దీవింపబడుతుంటే ఆ దీవెనలో, వాళ్ళ ఆశీర్వాదంలో, లేదా వాళ్ళకు రావాల్సిన దీవెన కూడా నేను పక్కన పెట్టి మిమ్మల్ని దీవించా, మిమ్మల్ని ఆశీర్వదించా. మేము మీకు తోడై ఉన్నా, ఐగుప్తు నుంచి నడిపించా, రాజులనిచ్చా, న్యాయాధిపతులనిచ్చా, కానాను దేశాన్ని ఇచ్చా. ఎవరికి? మీకు, ఇశ్రాయేలు ప్రజలైన మీకు. మీ కళ్ళ ఎదుట మీకు దక్షిణాన మీ అన్న ఎదోమీయుడున్నాడు. ఎదోమీయులు చూడండి, వాళ్ళు కట్టాలనుకుంటున్నారు, కట్టలేకపోతున్నారు, పడిపోతున్నారు. కారణం ఏంటంటే మీ సరిహద్దుల్లోనే ఉంటారు. ఎవరు? ఎదోమీయులు. అలా ఎదోమీయులు ఉంటే ఎదోమీయుల కంటే నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమించా, నేను మిమ్మల్ని ఎక్కువ దీవించా. కానీ మీరేం చేశారు తెలుసా? కాలం మారిన తర్వాత మీరు నా మీద, నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు? ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం చదివిస్తే చూడండి. ఇశ్రాయేలుల గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవాకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి ఏమంటున్నాడు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపితివి? చూసారా? దేవుడు అంటున్నాడు, అరే నేను మిమ్మల్ని ప్రేమించా, కాసేపు అనుకోండి, మీరు ఇశ్రాయేలులు, మీరు ఏదో మీరు అనుకోండి, కాసేపు తప్పగా అనుకోబాకండి, అంటే మేము ఏదో రైట్, అర్థం చెప్తున్నా. ఇప్పుడు మీరు అనుకుందాం, నేను మిమ్మల్ని ప్రేమించాను అని నేను అన్నా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో నేను మిమ్మల్ని ప్రేమించానయ్యా అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు తెలుసా? నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అని అన్నారు. దానికి దేవుడైన యెహోవా ఏమంటాడంటే, ఒరే మీ తల్లి గర్భంలో 2 పుట్టారు. ఎవరు? ఏశావు, యాకోబు. నేను ఏశావును ద్వేషించి యాకోబు నేను మిమ్మల్ని ప్రేమించా, మీ సంతానాన్ని ప్రేమించా, మీరు బానిసత్వం నుంచి విడిపించా, న్యాయాధిపత్యం పుట్టించా, రాజుల్ని ఇచ్చా, కానాను దేశాన్ని ఇచ్చా, నా ధర్మశాస్త్రాన్ని ఇచ్చా, దేవాలయాన్ని ఇచ్చా, ఇంత ఇచ్చాను మీకు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మిమ్మల్ని కాపాడా. ఇంత కాపాడి ఈ స్థితికి తీసుకొని వచ్చే ఈ రోజు మీరు నన్ను ఏమంటున్నారు? మీరు ఇప్పుడు ప్రేమించారు. అదే ఎదోమీయుల దగ్గర రండి, వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు, రాజులు లేరు, నేను వాళ్ళకు తోడు లేను, వారు పొడములు కట్టుకోవాలి, కొండల మధ్య సావరాలు నిర్వహించుకోవాలి అనుకుంటే కూడా నేను వాళ్ళకు తోడు లేను, కానీ మీకు తోడున్నా.
మిమ్మల్ని దీవించా. కారణం ఏంటి తెలుసా? నువ్వు మృదు స్వభావం అని, నువ్వు ఎలా బతుకుతావు అని, నీ ద్వారా మీ అన్నను రక్షించాలని, నీ ద్వారా అనేక మందిని రక్షించాలని అప్పుడప్పుడు అంటారు. మా ఇంట్లో మా పెదనాన్న అంటాడు, నాయన మా ఇంట్లో నేను బాగా అంటే కొంచెం హై స్టడీస్ చదువుకున్నా కాబట్టి, కాస్త బీటెక్ గ్రాఫిక్ డిజైన్ చేశాను కాబట్టి, మన ఇంట్లో ఒక్కడన్నా స్థిరపడ్డాడు అనుకో, వాడి ద్వారా అదన్నా అంటే ఒక్కడన్నా వాడి ద్వారా మీలో వాళ్ళని పైకి వస్తారని ఏ తల్లి తండ్రి అని అంటారనమాట. ఇప్పుడు 3 కొడుకులు 2 కొడుకులు ఉన్నారనుకో, ఆయన మీలో ఒక్కడన్నా ఒక మంచి జాబో మంచి సెటిల్ అయితే మిగిలిన వాళ్ళు కాస్త కోస్తో చేదోడు ఉంటారా అని ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు. అలాగే యాకోబు సంతానమైన మీరు దీవింపబడితే మీ ద్వారా వీళ్ళందరినీ దీవించాలని నా కోరిక. కానీ ఈరోజు దీవింపబడి ఆశీర్వదింపబడిన తర్వాత మీరు నా మీద తిరగబడి, అనగా దేవుని మీద తిరగబడి ఏమంటారు తెలుసా? నువ్వెప్పుడు మమ్మల్ని ప్రేమించావు, నువ్వెప్పుడు మాకు పెట్టావు, నువ్వెప్పుడు మాకు చేసావు అని తిరగబడుతున్నారు. ఎవరి మీద? దేవుని మీద. అప్పుడు మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటారు తెలుసా? ఆ కింది వచ్చిన ఇప్పుడు మిగిలిన 3 అధ్యాయాలు ఉంటాయి, 4 అధ్యాయాలు ఉంటాయి మలాకి గ్రంథం. ఆ మలాకి గ్రంథం వాళ్ళు తిరగబడిన దానికి 7 ప్రశ్నలు వేస్తారు. ఎన్ని ప్రశ్నలు? నేను 7 చెప్పను, భయపడకండి, 7 చెప్పను. ఆ 7 ప్రశ్నలకు సమాధానాలు మీరు 7 అడుగుతారు, ఈ 7టికి సమాధానాలు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను ప్రశ్న వేసాను అనుకో, మీరు సమాధానం చెప్పాలా, ప్రశ్న వేయాలా? సమాధానం చెప్పాలా అనుకుందాం. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు దేవుడు మీ ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా, నీ కృతజ్ఞతలు అని ప్రశ్న వేసాడు అనుకో, నువ్వు దేవుడికి ఎదురు ప్రశ్న వేసావు అనుకో, నేనేమంటారు అంటే తప్పగా అనుభవం. నా పాయింట్ అర్థం చెప్తాను. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడండి, కలెక్టర్ సీఎం ఉన్నాడు. సీఎం నీ కళ్ళ ఎదుట ఒక అధికారి నీ కళ్ళ ఎదుటినప్పుడు ప్రశ్న వేసాడు అనుకో, నువ్వేం చెప్పాలా? ఒక రాజు ఉన్నాడు అనుకో, రాజు నీకు ప్రశ్న వేసాడు అనుకో, నువ్వేం చెప్పాలా? సమాధానం చెప్పాలా దీనంగా, అంతేనా? ఓరే రాజా అని అంటలామా గో వెళ్ళిపోతాయి. నా పాయింట్ ఏంటంటే ఎదుటుగా అధికారం ఉన్నప్పుడు ప్రశ్న వేస్తే ప్రశ్నకి సమాధానం చెప్పాలా. ఊహించుకోండి, ఇప్పుడు దేవుడు కళ్ళ ఎదుటి ప్రశ్న వేస్తే మనం ఏం చెప్పాలా? సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన ప్రశ్న అడిగితే వీళ్ళు ప్రశ్న వేశారు. నీకు అర్థందా? ఏమిరా ఎందుకు ఇలా చేసాడు, నువ్వు చేయలే అంటారు చూడా, అప్పుడు సిరుకుతుంది. ఇప్పుడు తల్లి తండ్రిగా మీరు ఉన్నారండి, మీ బిడ్డలు ఉంటారు, ఏరా ఇట్లా చేసాడు, నువ్వు చేయలే అంటే మీకు కోపం వస్తుంది రాదా? వస్తుంది రాదా? వస్తుంది. బీపీ 170కి వెళ్తుంది, అది పొత్తుతారు చూడు, అది వెళ్ళిపోద్ది అంతే. ఇంకా కొత్త తెచ్చుకోవాలి డాక్టర్. నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంత గర్వంగా తయారైపోయారంటే ఇశ్రాయేల్ ప్రజలు, ఒరే నేను ప్రేమించాను అంటే నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించు అని క్వశ్చన్ వేస్తున్నారు. ఎవరికి? మీ ఊహకే వదిలేస్తాను. అలా 7 క్వశ్చన్లు వేస్తారు. ఆ మలాకి గ్రంథం అంతా 7 క్వశ్చన్లు అవుతుంది. ఒరే నేను మిమ్మల్ని దీవించాను రా, కోరేషు హృదయాన్ని ప్రేరేపించి ఆ బానిసత్వాన్ని విడిపించి నెహెమ్యాను లేపి ప్రాకారపు గోడలు కట్టాను రా, కానీ మీరు తిరిగి మళ్ళా నన్ను ఎప్పుడు ప్రేమించావు అంటారా? తర్వాత కింద ఉంటారండి. అలా 7 ప్రశ్నలతో కొనసాగుతున్న పత్రికే ప్రవక్త గ్రంథమే మలాకి ప్రవక్త. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, రక్షణ ఇచ్చి యవ్వన కాలంలో రక్షణ ఇచ్చి ఆయన మన కొరకు చనిపోయి సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు మనకింత త్యాగం చేసి సిలువలో ప్రాణాన్ని అర్పిస్తే మనం చేస్తున్నదే. ఇప్పుడు కింద కొన్ని యాజకుల గురించి మాట్లాడతాడు, అవి చదువుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు చదువు. ఇప్పుడు మీకు అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? ఈ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా? రైట్, మంచిగా చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం ఇప్పుడు చదువుదాం. కింద కొన్ని వచనాలు చదువుదాం. ఆ రోజు నుంచి కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి బాగా, వచ్చిన బాగా అర్థమవుతలేదా? ఏముంటుంది అక్కడ? ఆ వచనంలో కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, తలపైకెత్తాడు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అర్థం ఏంటి? కుమారుడు ఉన్నారండి, ఇప్పుడు మీరు కుమారులు, కానీ మిమ్మల్ని ప్రేమించాను లేదా? ఇప్పుడు మీరు ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి లేదా తండ్రిని కనపరచాలి, అవునా? ఇప్పుడు గణపరచాల్సిన మీరు దాసులు యజమానుని గణపరచుదు కదా, కుమారులు తండ్రిని గణపరచుదురు కదా. అయితే మీరేం చేస్తాం తెలుసా? చూడండి ఆ రోజు, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, మీరు ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిద్దామని మీరందరూ తలపైకి దాని చెప్తా. క్వశ్చన్ వేశాడు ప్రభు, ఏమని? ఊరే నేను మీకు తండ్రిని, మీరు నాకు బిడ్డలు. తండ్రిని అయినప్పుడు మీరు గౌరవిస్తారా లేదా? తండ్రి బిడ్డలు గౌరవిస్తారా? ఏం రో ఎప్పుడు వచ్చినావు అంటారా? ఇప్పుడు మీ నాన్న పనికి పోయి వచ్చాడండి, సాయంత్రం కూలి పని చేసుకొని వచ్చాడు, ఏం రా ఎప్పుడు వచ్చినావు, ఇప్పుడు వచ్చేది పని అంటారా? బిడ్డలు 2 దోడలు పోయిపో. అర్థందా? తండ్రి వస్తానే, కష్టపడి వస్తానే, పని నుంచి వస్తానే చెంబుతో నీళ్ళు గ్లాసుతో నీళ్ళు పట్టుకెళ్తారు పిల్లలు. అరే నీళ్ళు లేరా అంటే, అవునా? బిడ్డలు గౌరవిస్తారు అమ్మా నాన్న అని, అంతే కదా? ఓమే ఈ కాలం మారిపోయింది అనుకో, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అదేంత పిల్లాన్ని పిలిచాడు పిలుస్తారు అమ్మను, ఏమే అని. నిజం అండి,
ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి 18 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ నాన్న ముగ్గురు పిలిచాను. మారిపోయినాయిలే, కాలం మారిన తర్వాత ఏం చేద్దాం. సరే, అది విషయం పక్కన పెట్టాను. నేనేం మాట్లాడుతున్నానంటే, తండ్రికి బిడ్డలు గౌరవించాలి లేదా, ఘనత ఇవ్వాలా లేదా? యజమానుడు అనుకో, దాసులు లేదా పనివారు గౌరవించాలి లేదా? గౌరవించాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, నేను తండ్రిని, మీరు ఇశ్రాయేలు ప్రజలు నా బిడ్డలు, మీరు నా గౌరవం ఇవ్వాలా లేదా? గౌరవం ఇవ్వాలి. నేను యజమానుడిని, మీరు దాసులు, మీరు నా గౌరవం ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? మరి ఎక్కడిచ్చారా నా గౌరవము అని అడిగారు. ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు. దానికి వీళ్ళేం చెప్పాలా? మేము ఇచ్చామయ్యా, లేదయ్యా, ఇవ్వలేదయ్యా అనాలా. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు ప్రభు క్వశ్చన్ వేసాడా లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలా? సమాధానం చెప్పాలా. కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆలోచన చూడండి. ఆలోచన, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా. క్వశ్చన్ వేస్తున్నాడా? తర్వాత చూడండి. ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిద్దామని మీరు అందరూ. ఇప్పుడు క్వశ్చన్ వేసినాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు అర్థమవుతుంది చెప్పేది? వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నా ఆన్సర్ చెప్తున్నారా? అర్థమవుతుందా? అప్పుడు అనుకుందాం, సంపత్తును పిలిచింది. ఏరా సంపత్తు నన్ను గౌరవించలేదంటే, నేను ఎప్పుడు గౌరవించాలా నిన్ను అని వాడు తిరిగి క్వశ్చన్ వేసినాడు, ఆన్సర్ చెప్పలే. అర్థమవుతుందా? నేనెప్పుడు నిర్లక్ష్యపరిచాను. చూసారు ఎంత గర్వం? నేనేం మాడుతానంటే, అలా 7 ప్రశ్నలు కొనసాగుతాయి. 7 ప్రశ్నలు. నేనెప్పుడు మిమ్మల్ని ఇలా చేశాను, నేనెప్పుడు ఇలా చేశాను, నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు రావాల్సిన దేవుని. ఇదంతా నేను ఏం చెప్పానంటే, ఆనాడు మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. నిన్న రాత్రి నేను ఎందుకు విషయం చెప్పాను సార్? 2 వారాల కిందట మా నాన్న ప్లేట్ నిండా భోజనం పెట్టాడు. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లేట్ నిండా భోజనం పెట్టాడు. దాంట్లో 3 అప్పుడు సంథింగ్ ఏదో చేపలు అమ్ముతారు కదా, చేపల కూర చేశారు. ఆ రోజు పెట్టారు నాకు మధ్యాహ్నం. పొద్దున్న నేను భోజనం చేయలేదు. ఫుల్గా పెట్టిన తర్వాత 3 పీసులు 4 పీసులు పెట్టేసి ఫుల్ నాకు పెట్టాడు ప్లేట్లో. నాకు భలే కోపం వచ్చింది. అంటే తప్పగా అనుకోబాగండి. ఎందుకు అంత కోపం వచ్చి చెప్తా చూడండి. మా నాన్న బాధ ఏంటంటే, వీడు సరిగ్గా భోజనం చేయడు, కనీసం ఏదో పూట మటన్ చికెన్ ఎప్పుడైనా తెచ్చుకుంటారు, ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నప్పుడు కడుపు నిండా భోజనం చేస్తాడని పెట్టాడు నాకు. మా నాన్న పెట్టిన 3-4 పీసులు మొత్తం తీసేసి, మొత్తం రైస్ అని తీసి కొంచెం పెట్టుకొని కొంచెం తీసి తిన్న తర్వాత ఏడ్చుకుంటూ రూమ్కి వచ్చా. ఏడ్చుకుంటూ బాధపడకుండా వచ్చా. ఎందుకు వచ్చానంటే, నా శరీరం తినాలంటుంది నాకు. నేను బాగా తిండిపోతాను, చిన్నప్పటి నుంచి తిండిపోతాను, బాగా తినాలనిపిస్తుంది. నేను కడుపు నిండా భోజనం చేస్తే రూమ్కి వచ్చి నిద్రపోతానేమో అని చెప్పి కొంచెం తిని వచ్చి వాక్యం చదువుతాను గంటలు. ఈరోజు మలాకి ప్రవక్త అట్టిపండు వదిలిపెట్టి మీ నోట్లో పెడుతున్నాను చూసారా, దీని వెనక నేను గంటలు చదువుతా. దీని వెనక చరిత్ర ఏంటని గంటలు చదువుతా. అన్ని గంటలు కడుపు మార్చుకొని, ఎక్కువ తింటే నిద్ర వస్తుందేమో అని చెప్పి కడుపు మార్చుకొని మీకు వాక్యం ప్రకటిస్తుందా. నా తల్లి తండ్రి ఉన్నారా కావాలంటే అడగండి. మా అమ్మ నాకు ప్లేట్ నిండా భోజనం పెట్టేది అనుకో భయపడుతుంది. నా ప్లేట్ నిండా భోజనం పెట్టదు, అంత పెడుతుంది అంతే. ఒకవేళ నేను అడిగితే నా శరీరం కోరుకుంటుంది, ఇంకొంచెం తినరా, బాగుందనుకో ఫుడ్ అనుకున్న సరసదా, ఇంకొంచెం తింది అనిపిస్తుందా లేదా? కానీ నాకు ఇంకా తినాలి అని నా శరీరం నా కోరుకున్నా కూడా వెంటనే చేతులు కడిగి నాకు గదికి వచ్చేస్తా. కారణం ఏంటో తెలుసా? నా సంఘ బిడ్డలకు వాక్యాన్ని అందించాలంటే నా గుండె నిండా వాక్యం ఉండాలి. సోమరితనం నాలో రాకూడదు, తిండిపోతుతనం నాలో రాకూడదని అలా పోషిస్తున్నా మీకు. నా 20 ఏళ్ళ వయసులో, నా 23 ఏళ్ల వయసులో రాజుల చరిత్ర, ప్రవక్తల గ్రంథాలు ఇంత ఇఫుల్లంగా అలా అట్టిపండు ఒలిచి మీకు నోట్లో పెట్టినట్టు పెడుతున్నా. దానికి నేను ఏం చెప్పానంటే, సంగమా ఈరోజు ఇదే వాక్యం లేక నిన్న రాత్రి 11:03కు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నా వాట్సాప్. ఆ అబ్బాయి పేరు 3 నెలలు అయిందన్న హార్మోన్స్ పొంది. నా కళ్ళు ఒళ్ళు అపవిత్రత ఫోర్నోగ్రఫీకి బానిసనైపోయానన్న, నా సహాయం దయచేయన్న. రాత్రి 11:03కు ఫోన్ చేశాను నాకు అబ్బాయి. ఖత్తర్ నుంచి నిన్న నైట్ నేను స్టేటస్ పెట్టాను, మీరు చూసింటారు. నీ నా శరీరం అనే కష్టం అది చూసి నైట్ 12:03కు ఖత్తర్ నుంచి, దోహా నుంచి నాకు మెసేజ్ చేశాడు. ఆ అబ్బాయికి ఒక తల్లి ఉంది, తండ్రి లేడు. దోహా ఖత్తర్కి వెళ్ళి కష్టపడుతున్నాడు డ్రైవింగ్ జాబ్ చేసుకుంటూ. ఇలా దేశ అనేక ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా, టీవీ పరిచయం ద్వారా ఎంతోమంది యవనస్తుల గుండెల్లో వాక్యాన్ని నింపుతున్నాం. ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నింపి వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగాను పవిత్రంగాను బతుకుతున్నాం. ఆ మాట విన్నప్పుడు నేను ఆ గుండె నుంచి ఆ ప్రార్థన వచ్చింది. మనుషులు చూసి నేను నిరుత్సాహపడిపోతున్నాను, నా చేత కావట్లేదయ్యా, చేయలేకపోతున్నానయ్యా. పట్టణంలో ఎంతోమంది సేవకులు ఏమంటారు తెలుసా? అన్న నువ్వు ఎక్కడ ట్రైనింగ్ చేసావన్నా, బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేసావన్నా, ఎక్కడ చదివానా అంటారు. నాయనా ఏ ట్రైనింగ్ కంటే నా 4 గోడల మధ్య ఎక్కువ చదువుతాను నేను. నా 4 గోడల మధ్య ఎక్కువ గంటలు చదువుతా. అదే నా ట్రైనింగ్. మొన్న విజయవాడ ప్రాంతం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. యూట్యూబ్లో అన్న మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అన్నాడు. ఉంది బ్రదర్ అన్న. అదేంటి అలా అడిగంటే, ఏం లేదన్నా
ప్రతిరోజు లేదా మీ ప్రతి గురువారం వారం ప్రార్థనా టీవీలో మీ వాక్యం చూస్తామన్నా, మేము రాళ్ళు చేతంలో వస్తాయి కదా, ఎదురు చూస్తుంటామన్నా అన్నాడు. ఇంకొక అంకుల్ ఫోన్ చేసి, ప్రభు మీ కార్యక్రమం ప్రతిరోజు వస్తుందేమో అని రిమోట్ గంటకు చెక్ చేస్తాడంట. గంటకు ఎప్పుడు వస్తుందో తెలియదంట. గంటకు ఒకరోజు చూశాను, అద్భుతంగా ఉన్నది. ప్రతిరోజు చెక్ చేస్తాను ఎప్పుడు వస్తుంది. తర్వాత ఆయన చెప్తున్నాడు, ప్రతి 1,00,000 వారం, ఏ వారం మనం గురువారం అంట కదా, వాళ్ళు 1,00,000 వారం అంటారు, ఈస్ట్ వెస్ట్ కోస్తా సైడ్. ప్రతి 1,00,000 వారం ఉదయం 7 గంటలకు మీ వాక్యం వస్తుందండి, ప్రతిరోజు చూస్తున్నానండి. ఏమండి ప్రతిరోజు టెలికాస్ట్ చేయొచ్చు కదా అన్నాడు ఆయన. ఎవరు? ఆయన అన్నాడు. మాకంత స్తోమత లేదండి, ఆ వారం టెలికాస్ట్ చేయడానికే తల ప్రాణం తోకొస్తుంది. ఎవరిని అడగాలి చెప్పండి? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సంఘమా దయచేసి తప్పుగా అనుభవం, నా బాధ నా ఏడుపు మీకు అర్థమవుతుందో లేదో. అయ్యా మా సంఘంలో ఇంత శ్రేష్టమైన విత్తనాలు ఉంటాయి, ఇంత విత్తనాలు అనేక మంది ప్రజలకు ఎందుకు నింపకూడదు? 10 మందికి ఎందుకు చెప్పలేకపోతున్నావు? 10 మందికి చూసి వార్త అందించలేకపోతున్నావు? నేను ఎందుకు అడిగిన తెలుసా? మలాకీ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ఎలా పోషించానో తెలుసా? వాళ్ళు ఎదగలేరేమో, నిరాశ నిస్పృహలు ఉంటారేమో, ఇశ్రాయేలు ప్రజలు పోషించాలని తండ్రి అయిన దేవుడైన యెహోవా అలా పోషించాడు. ఎవరిని? యాకోబు సంతానాన్ని. కానీ యాకోబు సంతానం, నువ్వెప్పుడు మమ్మల్ని పోషించావు? నేనెప్పుడు నేను నిర్లక్ష్య పెట్టా అని క్వశ్చన్ వేస్తున్నారండి. ఎంత బాధపడుతున్నప్పుడు యాజకులతో దేవుడు అంటున్నాడు, యాజకులారా మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించాను, ఇంతగా మీకు వాక్య పరిచయం చేశాను, కానీ మీరు నాకు ఇచ్చేది ఏంటో తెలుసా? కుళ్ళిపోయిన గొర్రెలు, మచ్చబడ్డ గొర్రెలు, గాయపడిన మేకలు నాకు ఇస్తున్నారు మీరు. ఇప్పుడు కింద చదివిస్తా చూడండి, కావాలండి 1వ అధ్యాయం 7వ వచనం చూస్తా చూడండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, కనిపించిందా? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్ర పరిస్థితమని మీరందరూ. చూసారా? మళ్ళా క్వశ్చన్ అర్థమవుతుందా? బలిపీఠం మీద ఎలాంటి భోజనం అంట? అది అపవిత్రమైన ఎంగిలి భోజనం పెడుతున్నారంట. ఎవరికి? దేవునికి. పెట్టి మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఎప్పుడు పెట్టాను కానీ. చూడండి, నా బాధ ఏంటంటే, నా ఏడుపు ఏంటంటే, సంఘంలో ఇంత పరిచర్య వాక్యం అందించబడుతున్నప్పుడు, అయ్యా ఈ వాక్యం అనేక ప్రజలకు వెళ్ళాలి, అనేక మంది హృదయాలు కడుతుందని. అయ్యా ఈరోజు మార్నింగ్ చెప్పాను కదా 5 అనమాట, ఆ మాట నన్ను ఓదార్చింది. ఏమన్నాడంటే, గుర్తుపెట్టుకోండి, ఆయన చెన్నైలో సేవ చేస్తున్నారు, తెలుసు కదా మీకు అందరికీ, చెన్నైలో సేవ చేస్తున్నారు. చాలా మంది క్వశ్చన్ అడిగారు, అయ్యా మీరు ఎందుకు ఆంధ్రాలో పరిచర్య చేయకూడదు, ఆంధ్రాలో మీరు ఎందుకు బ్రాంచ్లు పెట్టకూడదని. ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు, నాకు భలే ఆదరణ అనిపించింది. అన్నమాట ఏంటో తెలుసా? సంఘం అంటే 4 గోడలు కాదు, ఒక వ్యక్తి హృదయంలో వాక్యం. ఆయన విజయవాడ ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 45 ఏళ్ళ నుంచి, ఒక ఆయన చెప్తాడంట, 45 ఏళ్ళ నుంచి నా కుటుంబం అంతా టీవీలో నీ వాక్యం చూసి బలపడుతున్నామయ్య అన్నాడు. 45 ఇయర్స్ నీ వాక్యం చూసి బలపడుతున్నా, నా కుటుంబం అంతా అని చెప్తున్నాడు. ఆయన అన్నాడు, సంఘం అంటే ఈరోజు 4 గోడల మధ్య కాదు, ఆయా ప్రాంతాల్లో వాళ్ళ హృదయాల్లో వాక్యం ఎత్తబడుతుంటుందే, ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో మండింపజేస్తుంది. పవిత్రత, పరిశుద్ధ కొరకు, దేవుని కొరకు బతకాలనే తృష్ణ పుట్టిస్తుంది, దేవునితో మాట్లాడాలనే ప్రార్థన జీవితాన్ని వృద్ధిపరుస్తుంది. అలా వృద్ధిపరిచినటువంటి ఎదుగుదల ఉందే, ఆ ఎదుగుదలే దేవుని సంఘము అనుకుందాం. ఈరోజు నాకు అనిపించకపోవచ్చు, ఈరోజు మార్నింగ్ నేను అదే ప్రార్థన చేశాను, ప్రభువా ఈరోజు నాకు అనిపించకపోవచ్చు, ఒక 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళాను అనుకుందాం, మీ వాక్యాలు విని ఈరోజు నా యవన కాలం కాపాడుకున్నానయ్యా. తెలంగాణ ప్రాంతంలో చెప్పాడు కదా, తెలంగాణ ప్రాంతంలో అబ్బాయి ఎన్నో రాత్రులు ఫోర్నోగ్రఫీ, బూతు బొమ్మలకి ఎడిక్ట్ అయిపోయాను. రాత్రులు నా ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు చెప్పండి? సేవకు నా ఫోన్ కొట్టి, అన్నా సహాయం చేయన్నా, హెల్ప్ చేయన్నా, ఎవరు లేరన్నా, కొత్తగా రక్షణ పొంద, భయం వేస్తుందన్నా, నా రక్షణ కోల్పోతానేమన్నా భయం వేస్తుందన్నా. బిలీవ్ మీ, ఆ టైంలో మాట్లాడిన అబ్బాయితో. ఇలా ఎంతమంది హృదయాలు బలపరచబడతాయి తెలుసా? ఎంతమంది బలవంతులై దేవుని చేతులు ఆయుధాలు అవుతారో తెలుసా? తెలీదు. కానీ నా జీవిత కాలంలో ప్రభు అలాంటి యవనస్తులు పట్టబడాలి, అలాంటి సేవ, అలాంటి హృదయాలు, అలాంటి వ్యక్తులు ప్రభు కొరకు రక్షణ పొందాలంటే ఏం చేయాలి తెలుసా? కష్టపడి ప్రయాసపడి వాళ్ళ వాక్యం అందించాలి. అలా విత్తనాలు విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అనేక జనులకు అందించాల్సిన మనము అపవిత్రమైన వాటిని పెడితే దేవుడు సహిస్తాడా? దేవుడు నీకు వరం ఇచ్చాడు, నీకు ఒక భాగ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు దీవించాడు చెప్పండి? అనుకుందామండి, మీకు 3 బిడ్డలు ఉన్నారండి. 3 బిడ్డల్లో పెద్దవాడిని బాగా చదివించి ఉన్నతమైన పొజిషన్కి బాగా ఇచ్చారు. వాడు పెద్దవాడే జ్ఞానం కలిగిన మిగిలిన తమ్ముళ్లను కుటుంబాన్ని చక్క పెడతాడు. అంతేనా కదా? అంతేనా? ఒప్పుకుంటారు కదా? వాడు వేశ్యలతోనూ, అమ్మాయిలతోనూ, త్రాగుడుతోనూ, జూదంతో తిరుగుతుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా బాధపడరా? రోధించరా? రాత్రులు నిద్ర వస్తుందంటారా? రాదు. ఎందుకు? సమస్తం అంతా పెట్టుబడి అంతా ఎవరి మీద పెట్టారు? పెద్ద కొడుకు మీద పెట్టారు. పెద్ద కొడుకు ఏం చేశాడని మిగిలిన కుటుంబాన్ని చక్కబెట్టి సరైన మార్గం నడిపిస్తాడు. వాడేం చేస్తున్నాడు? వ్యభిచారము, త్రాగుడు, తిరుగుడు, ఇస్పెటాకులు, పేకాట్లాడుతున్నాడు. తల్లిదండ్రి బాధ ఉంటుందా? ఉంటది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉంటారని ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకొని దేవుడు దీవిస్తే, అదే ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారము, విగ్రహారాధన, పాపం వైపు మల్లుతుంటే దేవుడు ఎంత బాధపడతాడు?
తిరిగి ప్రవక్తలు పంపించాడు, వెళ్ళి చెప్పండి అని. అప్పుడు ప్రవక్తలు వచ్చి అన్నారు, అయ్యా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అయ్యా. అంటే నువ్వెప్పుడు మమ్మల్ని ప్రేమించావు, నువ్వెప్పుడు మమ్మల్ని ప్రేమించావు? అరే దేవుడు మిమ్మల్ని దీవించారా, ఆశీర్వదించారా అంటే అంటుంటారు, మేము ఎప్పుడు నిన్ను లక్ష్యపరిచాం అని అంటున్నారు. మీరు నా భోజన బల్ల మీద అపవిత్రమైన ఎంగిలి మెతుకులు పెడుతున్నారు నాకు. ఎవరికి? దేవుడికి. అప్పుడు దేవుడు ఏమంటారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు తెలుసా? మేము కూడా పెట్టాం. చూడండి ఎంత బాధ. తర్వాత కింద వచ్చిన చదువుతాం, 7వ వచనం, 8వ వచనం. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? ఎలాంటి తీసుకొస్తానంట? గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతడు నీకు దయచూపునా, నేను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చూసారా, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి, మీ చేతనే కదా అది జరుగును. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరైనా అంగీకరించినా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అలా అంటూ 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 2వ అధ్యాయం మొదటి వచనం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. తలపైకి అర్థం చెప్తా, కాస్త వివరించి చెప్తా. ఆ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న తర్వాత ఇలా క్వశ్చన్ వేస్తూ ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ బలిపీఠంకి ఎలాంటి బలులు చేస్తున్నారు? గుడ్డి దానిని రోగం గల దాన్ని తీసుకొని వస్తున్నారు. దేనికి? బలికి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలు ఇలా తీసుకొని వస్తుంటే యాజకుడు ఏమీ చూసి చూడనట్టు కట్టేస్తున్నాడు. వాస్తవానికి యాజకుడి పని ఏంటంటే మీరు బలి తెచ్చారు అనుకుందాం. మీరు బలి తెచ్చారు, తెచ్చిన తర్వాత నేను చెక్ చేయాలి, దాన్ని మొత్తం చెక్ చేసి బలిచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అనుకుందాం, మంచి గొర్రె అనుకో, 10,000 ఉంది అనుకో, మంచి గొర్రె. కుంటిదైతే ఎంత ఉంటుంది? 20,000 ఉంటుందా? మంచిది 10,000 అండి గొర్రె, మంచిది 10,000 గొర్రె. కుంటిది ఎంత ఉంటుంది అంటనా? దానిలోనా 20,000 ఉంటుందా? 5,000 ఉంటుంది, తక్కువ ఉంటుందా? అదా ఇప్పుడు 5,000 తగ్గింది కదా అనుకుందాం, ఉదాహరణ 5,000 తగ్గింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూస్తా, వేరే కుంటిది తెచ్చే కుదరా అంటే ఏమనుకోకు, ఇదో 2,000 తీసుకో అని నాకు 1,000 పెడతావు. ఓకే, నువ్వు నాకేమిచ్చావు? 5,000 గొర్రె ఇచ్చావు. కానీ మంచి గొర్రె ఎంత? 10,000. ఇప్పుడు నాకు 1,000 వచ్చింది కదా. సరేలే, ఏదైతే ముందులే, దేవుడు చూస్తున్నాడా ఏంది? కోటు నరుకుడు పెట్టి సల్లుడు ప్రార్థన చేసి పంపుడు, ఇది దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు యాజకుడు కరెక్ట్గా ఉన్నాడు అనుకో, ప్రజలందరూ కరెక్ట్గా ఉంటారా లేదా? ఒరే గుంటిది తెచ్చావు, నేను అర్పించిన బలే తప్పిదే అని ముఖాన్ని చెప్పినాను అనుకో, ఫీల్ అవుతారా వాళ్ళు అయినా పర్వాలే, దేవుడు సంతోషిస్తాడు అని చెప్పి పోరా, నేను అర్పించను, గుంటిది పోయి తప్ప మంచిది. ఒకవేళ నీకు ఆ స్తోమత లేదనుకో, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, చిన్న పావురం తీసురా, అదే కదా పావురాలు తీసురా, తప్పేముంది? ఎందుకంటే చేస్తాం మోసం. అట్లా ఎందుకు చేస్తారంటే బిల్డప్ కోసం. చూసారా, మేము పొట్టేలు కొడుతున్నాం, అప్పుడప్పుడు మన బంధువులు ఉంటారు, పొట్టేలు కొట్టి, మేకలు కొట్టి, కుక్కలు కొట్టి, పందులు కొట్టి పెళ్లి చేస్తారు. కొడతారా కుక్కల పందులు? అలా పెద్ద కొట్టి చేస్తారు. ఏమీ లేకపోయినా అప్పు చేసి మరి కొడతారు. అప్పు చేసి ఎందుకు పోవడాలి కదా వచ్చిన బంధువులందరూ. అట్లా ఇప్పుడు బిల్డప్ ఏంటంటే మందిరంలోకి వెళ్తున్నప్పుడు గొర్రెను పట్టుకోసారు ఇట్లా, ఆ కుంటి ఉంది కదా, ఆ కుంటికి కాండ రాకుండా తెల్లగుడ్డ ఏదో కూడా కప్పుకొస్తారు, కప్పుకొచ్చి అడిగిపోతారు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకోవాలా, అబ్బాయి ఎంత భక్తి పుర్రా, ఎంత పెద్ద పొట్టేలు తెస్తున్నాడు అని. ఆ పొట్టేలు కాలు లేదు, అది బయట తినదు. అర్థంగా ఆడికి వచ్చి నరికిన తర్వాత ఎవడికి తెలియదు. నేనేం మాట్లాడుతానంటే అలా ఘనత కోసం, మెప్పు కోసం చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు యాజకుడు చూస్తారు కదా, యాజకుడు ఏం చెప్పాలా? తప్పురా, అలా చేయకూడదురా అని చెప్పాలరా, చెప్పాలి. కానీ యాజకుడు చెప్పాలా, తప్పురా ఇలా చేయకూడదు. చెప్పకపోతే అప్పుడు 2వ అధ్యాయంలో యాజకులతో మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవుడు. ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం చూపిస్తా చూడు. 2వ అధ్యాయం మొదటి వచనం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడినది. ఇస్తున్నాడా దేవుడు యాజకులకు? చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, 2:2 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరుచున్నట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపితును. మీరు దానిని మనసులకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటేని. 3వ వచనం చూడండి, మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ పూడ్చి వేసిన స్థలములకు మీరు ఊడ్చివేయబడుదురు. తలపై తల చెప్తాను. మీకేనా అర్థమవుతుందా? యాజకులారా, ఇప్పుడు మీకు నేను ఆజ్ఞ ఇస్తున్నా. ఏంటి ఆజ్ఞ? యాజకులైన మీరు చెప్పాలి ప్రజలకు, తప్పురా ఇలా వద్దురా అని. చెప్పారా? చెప్పలా. ఎందుకు చెప్పలే? 5,000 ఇచ్చాడు, 1,000 రూపాయలు ఇచ్చాడు కదా. అర్థం కాలేదా? 1,000 రూపాయలు ఇచ్చాడు కుంటుతో. ఇప్పుడు అర్థమైందా? మనం అప్పుడప్పుడు ఎంఆర్ విఆర్ ఆఫీస్కి పోతే ఆడ అటెండర్ ఉంటాడు. అన్న అనుకో సార్, పేపర్ తొందరగా పోతాయి ఆడికి బెంచ్ మీదకి, లోక సమాజవాది అవునా, బెంచ్ మీద తొందరగా పోతే తొందరగా వచ్చే సంతకం. ఈ లేదనుకో ఏమన్నా అడుగును పెట్టింటారు. కరెక్టనే కదా?
కరెక్టా? ఊపడ తలకాయలు కరెక్టే కదా. ఇప్పుడు నేనేం మాట్లాడుతానంటే ఇశ్రాయేలు ప్రజలు యాజకులు కూడా అలా తయారయ్యారు, దేవుని సేవకులు అలా తయారయ్యారండి. అప్పుడు దేవుని సేవకులు మాట్లాడతాం, యాజకులారా తప్పు చేస్తున్నారు, యథార్థంగా ఉన్నట్టు నా ప్రజలకు చెప్పండి, తప్పురా అలాంటి త్యాగకూడదురా, ఒకవేళ తేలకపోతేరా పౌరు తీసురా అంటే అది తెచ్చన్న సమాజంలో విలువ ఉండదన్న. అది పొట్టేలు తెచ్చామనుకో పెద్ద కనచ కదా, అందరూ సిమెచ్చుకుంటారు. అది కుంటిదిరా అంటే కుంటి దేవుడు కనచ చెప్పు గుడ్డ కప్తా నేను. ఎవడు చెప్పు నా బిల్డప్, దేవుడు కదా మెచ్చుకోవాల్సింది, దేవుడికి కదా ఘనత రావాల్సింది. కొంతమంది ఉంటారండి, దా 100 ఉందా ఎట్టా ఈరోజు నా దేవుడు డబ్బులు ఉంది, ఇంతకుముందు లేదులే అయ్యగారు కానుక అయ్యగారు ఎంత ఇట్ట ఇచ్చారు, ఇట్లా అనుకుందాం ఎంత 100 ఇట్టిచ్చారు. 5,000 10,000 కట్టించిన వాళ్ళు కూడా దాని చేతిలో మడుచుకుపోతా అంటే కవర్ చుట్టించారని కొంతమంది భయం కలిగిన వాళ్ళు. నాకు తెలిసిన ఒక బ్రదరు ఎవరికి చెప్పొద్దని రహస్యంగా పిలిచి ఇచ్చాడు, ఇట్లా ఇచ్చారు. కొంతమంది ఇచ్చేది ఎంత 100, ఏదో పాస్టర్ గారు. నేనేం మాడుతున్నానంటే నాయనా నువ్వు చూపించాల్సిన అవసరం మనుషులకు, యాజకులారా మీరు చెప్పండి అయ్యా ప్రజలకు, మీ మీదకి శాపం వస్తుంది. నేను ఎందుకని సేవకునికి చెప్తున్నాను, సంగమా మన విత్తనాలు, మన సంఘంలో ఎత్తబడుతున్న విత్తనాలు జాగ్రత్త. ఎంత శ్రేష్టమైన వాక్యం అంటున్నారు. ఇదే మలాకి గ్రంథం మీ జీవితకాలం ఇన్నేళ్ళు చెప్తున్నా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదవండి అర్థమవుతుంది. అట్టి పండు ఒలిచిపెట్టి నోట్లో పెట్టి చెప్పినాను. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయాన్ని మొన్నటి దినాన అద్భుత రీతిగా మనం ధ్యానం చేశాం. హోషేయ గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం చరిత్రలతో సహా ఆధారాలతో సహా చూపించాము. ఇదే వాక్యం తెలియక ఎంతోమంది పత్రం, ఎంతోమంది సేవకులు అండి అన్న యూట్యూబ్లో మీ వాక్యాలు ఉంటాయి కదా, మా నోట్బుక్లో రాసుకొని మా సంఘంలో అదే చెప్తున్నామంటారు సేవకులు. ఈ వాక్యం ద్వారా టీవీ పరిచయం, సోషల్ మీడియాతో నా వంతు నేను సహాయం చేయాలి అనే ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది అంటే సంఘం చూసినప్పుడు కొన్నిసార్లు బాధేస్తుందని అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు చాలామంది. మందిరానికి వచ్చి అంటే నేను తప్పంటంలే, నేనేం మాట్లాడుతున్నా అంటే ఆదివారం మందిరానికి వచ్చి అయ్యా మా సేవకుడు మా సంఘంలో విశ్వాసుల కొరకు పలానన్న అనారోగ్యంతో ఉన్నారు, పలానక్క బాధపడుతుంది అయ్యా, పలానక్క రహస్యమైన లేడీస్కు సీక్రెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లేడీస్ పర్సన్ వాళ్ళు బాధపడుతున్నారయ్యా, ఎవరు చెప్పుకోలేకపోతున్నారయ్యా, ఒక స్త్రీగా నాకు చెప్పుకునిందయ్యా, ఆ తల్లి కొరకు కన్నీరు కలిసి ప్రార్థన చేయడమో, పలానన్న కుటుంబం కోసం ప్రార్థన చేయడమో, పలానా వ్యభిచారి పలానా త్రాగుడుపోతూ బానిసతో ప్రార్థన చేయడమో అలా ఉండదు. వాక్యం విన్నామా వెళ్ళిపోయినామా. అసలు ఎవరు ఏంటి నేనేం మాట్లాడుతున్నా అంటే సంఘంలో ఎలా అభివృద్ధి అవుతుంది, సంఘంలో వాక్యం ఎలా ఉంది, 10 మందికి మన పరిచయం ద్వారా 10 మంది దీవింపబడాలి, నా బిడ్డలు దీవింపబడాలి, సండే స్కూల్లో పిల్లలు దీవింపబడాలి, అనేక మందికి ఆశీర్వాదం కొరకుంటారు నా పరిచర్య. సండే స్కూల్ పిల్లలకి ఏమైనా లోపాలు ఉన్నాయా, పుస్తకాలు కానీ ఏమైనా అవసరం అవుతుందా, మన సంఘంలో ఏమైనా కొరత ఉందా ఎవరండి ఆలోచించేది. మళ్ళీ నాకు అడుగుతారు నా సండే స్కూల్ పెట్టాను, ఓకే పెడతాం కాదంటాంలే. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి, మా శక్తివంతం లేకుండా ఇస్తున్నామండి. ఈరోజు మనం చక్కగా ఇలా ఫ్యాన్ కింద కూర్చున్నామంటే దీని వెనక ఎంతోమంది త్యాగం ఉంది. ఎంతోమంది తల్లులు భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లలు ఉన్న తమ భవిష్యత్తు ఉన్న వారు ధారాళంకించిన వాళ్ళు ఉన్నారండి. నేను చెప్తున్నానండి, నా కళ్ళ ఎదుట నా ల్యాప్టాప్ని చూసిరా, ఒక తల్లి ధారాళంగా ఇచ్చింది, అయ్యా ఇదని తీసుకొని రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వెంటనే కొట్టి ఆ ల్యాప్టాప్ తీసుకున్నాం. ఈరోజు చూడండి ఆ ల్యాప్టాప్ ద్వారా ఏం జరుగుతుందో. ఇలా ప్రతి వస్తువు వెనుక త్యాగం ఉంది. నేనేం మాట్లాడుతున్నానంటే అలా త్యాగాలతో కూడుకున్న పరిచర్యం ఉంది. మనలో ఎంతమంది ఆ త్యాగం చేస్తున్నారు, యాజకులారా మీరు చెప్పండి, చెప్పాల్సిన బాధ్యత నాకు లేదంటారా. ఇప్పుడు వాళ్ళు గుడ్డి తీసుకొని వస్తున్నారు. సంగమా మీలో ఎంతోమంది బాధ్యత కలిగి ఉన్నారు, చాలా మందికి బాధ్యత లేదు. ఒక ఇద్దరండి నిజం చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ బాధ్యత లేకుండా. ఇప్పుడు సేవకుడికి నేను చెప్పాలి చెప్పాలి కదా, అందుకు చెప్తున్నా సంగమా జాగ్రత్త. ఈరోజు నేను మళ్ళా చెప్తున్నా, నా తల్లికి ఇచ్చిన మాట ఏదో రోజు తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడు. అది మాత్రం వాస్తవం. ఏదో ఒక రోజు నా తల్లికి నిజం చెప్తాను. కానీ నేను ఏం మాట్లాడుతున్నానంటే యాజకులమైన మనము మన సంఘ పరిచర్యలో పవిత్రమైనది పరిశుద్ధమైనది దాని బలిపీఠం మీద పెట్టాల్సిన మనం పెట్టలేకపోతున్నాం. చేయాల్సిన పరిచర్య కష్టపడాల్సిన విధంగా ఒకరు కన్నీరు గార్చి ప్రార్థన చేయాల్సిన విధంగా చేయలేకపోతున్నాం. ఈరోజు సండే స్కూల్ పిల్లలకు నైనా చక్కగా ఇంకా నాకు ఏదో చేయాలని ఆశ ఉంటుంది. వాళ్ళకి స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. స్లైడ్స్ అంటే బొమ్మలు చూపించే కార్డ్స్ ఉంటాయి, అవి తేవాలా, ఇవి చేయాలా, అది చేయాలని కోరిక. కానీ ఆర్థికంగా చాలా వెనకబడినాం. ప్రోత్సహించేవాళ్ళు చాలా తక్కువ, ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. నెలకు ఒక్కసారి వచ్చేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, రకరకాల ప్రజలు ఉన్నారు. కానీ భారం కలిగి బాధ్యత కలిగి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అంటే ఇలా మలాకి ప్రవక్తతో చెప్తున్నాడు. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి చెప్పండి, చెప్పాలొద్దా? ఒక్క పేజీ తిప్పండి. తిప్పారా? 3వ అధ్యాయం 3:7. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక, చూసారా, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడను గైకొనక వాటిని త్రోసివేస్త్రీ. అయితే మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. మరలా చూడండి ఏమంటున్నారు, మేము దేని విషయంలో తిరుగుదురమని మీరు అందరూ వాళ్ళ చెప్తారు. దేవుడైన యెహోవా ఏమంటాడంటే వివరిస్తున్నా, ముగిచ్చేస్తున్నా. ఈ 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ కాదు, క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు అనమాట. వీడు క్వశ్చన్ వేస్తే దేవుడు క్వశ్చన్ వేస్తే వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సరు దేవుడు చెప్పుకుంటున్నాడు. పాపం వీడిని ఏం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఆలోచించేయండి. ఏమంటాడంటే అలా కాలం మారుతూ దేవుడు ప్రవక్త ద్వారా అంటాడు, ప్రవక్త అరే
మీరు యాకోబు సంతానం, మీరు ఏదోమీయులు, మర్చిపోకండి. ఇప్పుడు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచా? మీకు తోడుండి మిమ్మల్ని ప్రేమగా, వాడికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని దీవించా. అయితే ఈరోజు మీరు నా తట్టు తిరిగి లేరు, అంటే నా వైపు లేరు. ఎట్లున్నారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరిగి లేరండి. ఎవరి తట్టు ఉన్నారు తెలుసా? ఐగుప్తు తట్టు ఉన్నారండి, లేదా పరాయజనుల పక్క విగ్రహారం పక్కన తిరిగి ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఏమంటాడంటే, అరే నా తట్టు తిరగండి రా, నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించాను రా, నా తట్టు తిరగండి అని అంటున్నాడు. ఎవరు? దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సరే అయ్యా తిరుగుతాం, లేదు మాకు ఇష్టం అని ఏదో ఒకటి చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేమెందుకు తిరగలే అంటున్నారు, తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అరే మీరు నా తట్టు తిరిగితే నేను ఈ తట్టు ఉంటా, మీతో ఉంటా. ఎట్లా దీవిస్తాను తెలుసా? మిమ్మల్ని ఎలా దీవిస్తానో తెలుసా? మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తానో తెలుసా? కింద వచ్చిన వాళ్ళతో చూపిస్తాను. 8వ వచనం ఎందుకు తిరగలే చెప్తాను. 8వ వచనం 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగలినా, అయితే మీరు నా యొద్ద దొంగలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలితిమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలో మీ యొక్క దొంగలితిరి. ఈ జనుల యందు నా యొద్ద దొంగలించదని ఉన్నారే, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. కనిపిస్తుందా? నా మందిరంలో ఆహారం ముడినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర నిధుల్లోనికి తీసుకొని రండే. దీన్ని చేసి నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. తల పైదారు దేవుడిని యెహోవా అంటే, అరే మీరు నా తట్టు తిరగండి. మేము ఎందుకు తిరగలా అంటే చెప్తున్నాడు, అరే మీరు నా తట్టు ఎప్పుడు తిరిగా చెప్పండి. మీరు సంపాదించిన సంపాదన, మీ డబ్బంతా తీసుకొని పోయి మీ కోరికలకు, మీ ఇష్టాలకు, మీ సుఖభోగాలు పెడుతున్నారు. అదే మీరు సంపాదించండి కాదంటాంలే, కానీ సంపాదించిన దాంట్లో 10వ భాగం నా మందిరంలో ఉండునట్లు. ఎందుకు మందిరంలో ఉండాలా? ఇప్పుడు చాలా చేస్తారండి. ఇప్పుడు నేను ఒక బాధాకర విషయం చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక సేవకుడు అప్పట్లో గుర్రాల మీద ప్రయాణం చేశారు. జట్కా బండి అంటే తెలుసా? జట్కా బండి అంటే ఏంటి? గుర్రం అని తెలుసు నాకు. జట్కా బండి అంటే స్వీట్. జట్కా బండి అంటే ఏందినా? గుర్రం బండి అంటే గుర్రం ఉంటుంది, వెనకాల బండి ఉంటుంది, రెండు గాన్లు ఉంటాయి, పరిగెత్తాడు. ఈ జక్కట్ బండి. ఇంగ్లాండ్ దేశంలో అప్పట్లో, ఇప్పుడు నేను చెప్పేది 18-17 శతాబ్దంలో జక్కా బండి, గుర్రాల బండి. మన ఇండియాలో ఎద్దుల బండ్లు బాగా ఫేమస్. ఎద్దుల బండ్లు మా అత్తగారు ఊరికి వెళ్ళినప్పుడు ఎద్దుల బండి బాగుంటాయి అనమాట. అవి పోత అంటే పరిగెత్తుకుంటే వెనకాల దానిపైన ఎక్కి చిన్నప్పటిలేండి అలా ఉండేదన్నమాట. సో అలా ఏం జరిగిందంటే, ఆ కాలంలో ఒక దైవజనుడికి గుర్రం ఉంది. జట్కా బండి కాదు కానీ గుర్రం ఉంది. ఆ దైవజనుడు అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేస్తున్నాడు. ఆ దైవజనుడు అద్భుతమైన దైవజనుడు, ఇంగ్లాండ్ దేశాన్ని ఒక అద్భుతంగా ప్రభావితం చేశాడు ఆ దైవజనుడు. అలా అనేక ప్రాంతాలు తిరిగి అవిరామంగా కష్టపడతాడు ఆ దైవజనుడు. అలా కష్టపడుతున్నప్పుడు ఆ గుర్రానికి మేత పెట్టి, గుర్రాన్ని చూసుకోవాలి కదా, ఎక్కువ ప్రయాణం చేయాలి కదా, గుర్రాన్ని మేత పెట్టి బాగా చూసుకునేవాడు. ఒకరోజు ఆ సంఘంలో వాక్యం చెప్పాడు. ఇంగ్లాండ్ దేశంలో అందరూ పెద్ద ధనవంతులు వచ్చారు, పెద్ద అధికారులు వచ్చారు, అందరూ కూర్చున్నారు. వాక్యం చెప్తున్నాడు. ఎవరు? ఆ సేవకుడు. అలా చెప్తుంటే అద్భుతంగా వాక్యం చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చారు. మళ్ళీ చెప్పారయ్యా వాక్యం, అద్భుతంగా ఉందయ్యా వాక్యం, సూపర్ చెప్పారయ్యా అన్నారు. అన్న తర్వాత కానీ ఒక్క మాట అయ్యారు, ఒక మాట దయచేసి ఏంటి చెప్పండి అయ్యా, మీ బట్టలు కొంచెం మాసిపోయినాయండి, కొంచెం కొత్త బట్టలు మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, అయినా మీరెందుకు అంత సన్నగా ఉంటారు, ఇంటికి లేదంట ఇదిగా ఉంటాయి, మంచిగా ఉండొచ్చు కదా అని అన్నారు. మీ గుర్రం చూడేటట్టుందో, మీ గుర్రం ఉంది కదా, గుర్రం బాగా బలిసింది అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, నా గుర్రానికి యజమానుణ్ణి నేను కాబట్టి నా గుర్రాన్ని పస్తులు పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నా దగ్గర ఉన్నా లేకపోయినా నా గుర్రాన్ని కడుపు నిండా మేత పెడతానయ్యా. నేను మీ అందరికీ యజమానుని, సేవకుని, దాసుని కదా. ఎవరికి? మీ అందరికీ. నేనేం చెప్తున్నా? వాక్యం చెప్తున్నా. వారి వాక్యం చెప్తున్నా. నాకు నా కడుపు నిండా భోజనం, నాకు ఒంటి నిండా బట్టలు ఎవరు ఇవ్వాలా? మీరు ఇవ్వాలా, సంఘం. మరి ఇస్తున్నారా? నేను యజమాను కాబట్టి నా గుర్రాన్ని పెట్టా, మీరు నాకు పెడుతున్నారా? నా గుర్రం చూడేటుందో, మరి నేను చూడేట్టున్నాను. కారణం నేను నమ్మకమైన యజమానుని కాబట్టి నా గుర్రాన్ని పోషిస్తున్నా. మరి మీరు ఎంతమంది నమ్మకమైన సేవకులు ఉన్నారు? మీ దాసుని విశ్వాసులు మీరు ఎంతమంది సేవకులని నేను ఎలా పోషిస్తున్నాను అని ఇంగ్లాండ్ దేశంలో చెప్పాడు. నిజమండి, ఎంతోమంది సేవకులు ఆర్థికంగా ఓర్చుకోలేక ఎంతోమంది సేవకులు సేవను మానేసిన వాళ్ళు ఉన్నారండి. సేవ మానేసిన వాళ్ళు ఉన్నారు. అనుకుందాం, ఉదాహరణకు పుష్కలంగా ఆశీర్వాదంగా మనకు సేవకు సంబంధించి ఉండింది అనుకో, ఎంతమందికి వాక్యాన్ని అందించి చెప్పండి, ఎంతమందికి చేరవేయచ్చండి. ఎంత ఆర్థికంగా ఆలోచన లేకోకుండా ఉంటే ఎంత వాక్యాన్ని ఇంకా ఎక్కువ ధ్యానం చేసి తెలుసా, కానీ చేయలేకపోతాడు. కానీ తెలుసా, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇది చేయలేకపోతున్నామే, ఇది అవసరం ఉందే, ఇది కొనలేకపోతున్నామే, ఎన్ని బాధలు. ఈవెన్ ప్రతి వస్తువు, ప్రతి పరిచయం చేయడానికి తన వెనక ఎంత కష్టం, ఎంత కన్నీరు ఉంటుందో అన్న చెప్తున్నా. ఇలా చెప్తూ దేవుడు ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ తట్టు తిరగాలనుకుంటున్నా, మీరు నా తట్టు తిరగట్లా. ఎందుకు తిరగట్లా? మందిరంలో ఉండాల్సినటువంటి 10వ భాగము పట్టజాలం ఇస్తారా, ఆ మందిరంలో రావాల్సిన దినులు రావట్లే. అలా రాకపోతే ఏం జరుగుతుంది? యాజకులు సేవ చేస్తారా అనుకుందాం. పాత నిబంధన గ్రంథంలో లేవీయులు ఉండేవాళ్ళు తెలుసా? పాత నిబంధన గ్రంథంలో లేవీయులు ఉండేవాళ్ళు, యాజకులు ఉండేవాళ్ళు. ఈ యాజకుల పని ఏంటి? మందిరంలో ధూపం వేయడం, సాయంత్రం పొద్దున మందిరం అంతా ఊడ్చి ధూపం వేయడం పాత నిబంధనలో. కొత్త నిబంధనలో సేవకుడు రాత్రి పగళ్ళు కూర్చొని వాక్యం ధ్యానం చేయడం.
చివరికి ఒక వాక్యం ముగిచ్చేస్తా. పౌలు ఎన్ని సంఘాలు కట్టాడు అని మనం అనుకుంటాం అంతే. 13 అనేది లిటరలీ అంటే రాతపూర్వకంగా ఎన్ని సంఘాలు కట్టాడో లెక్కలేదు. ఇప్పుడు ఫిలిప్పీ పట్టణం ఉందండి, ఫిలిప్పీ పత్రిక తప్పది, 13 సంఘాలు కాదు, 13 పత్రికలు ఉన్నాయి. ఈ పత్రిక ఫిలిప్పు అనే పట్టణంలో ఎన్ని సంఘాలు ఉంటాయి? ఇప్పుడు కడప ఉంది, కడపలో ఎన్ని సంఘాలు ఉంటాయి ఏం చెప్తారు? 10 ఉంటాయా? 5 ఉంటాయా? ఎన్ని ఉంటాయి? లెక్క పెట్టచ్చు అన్నట్రా, మీరు లెక్క పెట్టచ్చు తెలవుతుంది. ఎన్ని సంఘాలు చెప్పలేము. అలా పౌలు ఎన్ని సంఘాలు కట్టడం లెక్కలేదండి. అలా సంఘాలు కడితే ఒకే ఒక సంఘం అండి పౌలును ఆదరించింది. ఎవరు తెలుసా? ఆ పత్రిక ఒకటి చదువుకొని ముగిచేస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది ఒక్కటి చదివి ముగిచేస్తాను, ఏమనుకోకండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి మీరిన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువు నన్ను మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయాను. 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలగ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములు కడుపు నిండుటయు, ఆకలి నిండుటయు, సమృద్ధి కలిగి ఉంటయు, లేమి కలిగి ఉండుటయు నేను ఎరుగుదును. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు 14వ వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచిది. 15వ వచనం. ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, ఏ విషయంలో అంట? ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో మీరు తప్ప, ఏముంది చెప్పండి, మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. తలపైకితో మీకు అర్థం చెప్తా. ఫిలిప్పీ అనే పత్రిక ఉంది కదా, ఈ పత్రిక ఎప్పుడు రాస్తున్నాడు? రోమా చెరసాల్లో ఉన్నాడు. ఎవరు? పౌలు చెరసాలండి. చెరసాల్లో పత్రిక రాస్తున్నాడు. ఒక బైబిల్ కామెంటర్, ఒక పండితుడు ఏమని వర్ణిస్తాడంటే, ఆ జైల్లో పందికుక్కలు తెలుసా మీకు? పందికుక్కలు తెలుసా? ఎందుకు తెలుదన్నా? ఏదో మా ఇంటైనా పెద్ద పందికుక్కు అట్రా. పందికుక్క తెలుసు కదా, పందికుక్కలు తెలుసు కదా, ఎలకలు తెలుసా? ఆ జైల్లో ముచ్చులో పందికుక్కులు ఎలకలు తిరుగుతుంటాయి. ఒక పండితుడు ఏమంటాడంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు తన చేతి వేళ్లను పందికుక్కులు కురికేవంట. ఇలా వివరిస్తాడు ఆయన. తన చేతి వేలు రక్తం కారుతుంటుంది. అప్పుడు కొట్టింటారు ఫిలిప్పీ. ఆ కొట్టినప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ రక్తం కారుతున్నప్పుడు ఎలుకలు పందికుక్కలు నాకుతూ కుడుతుంటాయి. అలా కుడుతుంటే ఆ ఫిలిప్పీలు పత్రిక రాశాడంట. అలా రాస్తూ ఏమంటాడు తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా సంతోషం కలిగిన వాడే, సంతృప్తి కలిగిన వాడిని అయి ఉన్నాడు. ఇప్పుడు ఏడున్నాడు ఆయన? జైల్లో రాస్తున్నాడు. చేతులు ఏం కుడుతున్నాయి? పందికుక్కలు ఎలుకలు కుడుతున్నాయి. కుడుతుంటే ఏమంటున్నాడు? సంతోషంగా ఉంటాను ఎరుగుతున్నాను. మళ్ళీ ఏమంటున్నా తెలుసా? మీ విషయం నేను సంతోషిస్తున్నాను అంటున్నాను. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు జైల్లో నుంచి. ఏమని తెలుసా? ఇదిగోనయ్యా, నేను అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేస్తున్నా. మాసిదోనియా, తెస్సలోనియా, బెరయ సంఘాలు ప్రార్థన చేస్తున్నాను కదా, సంఘాలు చేస్తున్న సువార్త ప్రకటిస్తున్నాను కదా. ఆ నా ప్రయాణాల కొరకు, నా అవసరతల కొరకు, నా బట్టల కొరకు, నా తిండి కొరకు, నా అవసరాల కొరకు మీలాంటి సంఘం ఇంకొకటి లేదయ్యా అని అన్నాడు. ఎవరి గురించి తెలుసా? ఫిలిప్పీ సంఘం గురించి. ఏ సంఘం పట్టించుకోలే, ఒక్క మీ సంఘం తప్ప. ఎంత గొప్ప సంఘమో! పౌలు అంత గొప్ప సేవ చేయడానికి ఫిలిప్పీ సంఘం కష్టపడిందని ఫిలిప్పీ సంఘం చేయేసింది. నేను ఎందుకు మాట తెలుసా? ఫిలిప్పు అనే సంఘం, ఆ సంఘస్థులు బలపరిచారు ఎవరిని? పౌలును. చేయుతనిచ్చారు, సహాయం చేశారు, అద్భుతమైన సేవ పరిచయం చేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఒక మాట చివరిగా ఈ మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. మనం మన సేవకుడికి, మన సంఘానికి, మన పరిచయకు అనేక ప్రాంతాల్లో సువార్త విత్తబడాలి. అనేక మంది సోషల్ మీడియా, టీవీ పరిచయం, అనేక మందికి గుండెల్లో వాక్యం విత్తబడాలి ప్రభువా. అనేక మంది యవనస్తులు మారుమనసు పొందాలి ప్రభువా అని ఎంతమంది మన సేవకునికి, మన సంఘ పరిచయం కొరకు మనం మన సంఘం తరపున మాయంత చెవుతుగా ఎంతమంది సహకరిస్తున్నారు? విశ్వాసులుగా మీరు, దేవుని బిడ్డలుగా, మీ బిడ్డలకంటూ దేవుని కంటూ పరమ తండ్రిగా ప్రాణం పెట్టిన ఆయన కోసం, మీకు రక్షణ ఇచ్చిన ఆయన కోసం మీరేం తీర్మానం చేసుకున్నారు? మీ పవిత్రతను కాపాడుకుంటున్నారా? మీ క్యారెక్టర్ని కాపాడుకుంటున్నారా? మీ డబ్బులో, మీ చదువులో, మీ హోదాలో దేవుని కంటూ విలువ ఇస్తున్నారా? ఒక్క ఫిలిప్పీ సంఘం తప్ప. ఆ ఫిలిప్పీ సంఘంలో మీరు ఉంటారా? లేదన్నా మాకు అవన్నీ వద్దన్నా నీకు దండం పెడతాను, మా బతికేది వచ్చామంటే మీ ఇష్టం. బలవంతం ఎవరు చేయరు. చేస్తారా బలవంతం? అది నిజంగా దేవుని ప్రేమ మీలో ఉంటే, అన్నా నా వంతు ప్రార్థన విషయంలో కావచ్చు, ఉపవాస ప్రార్థన విషయంలో కావచ్చు, సంఘ క్షేమ విషయంలో కావచ్చు, సోషల్ మీడియా, టీవీ పరిచయం విషయంలో కావచ్చు, నా వరకు నేను షేర్ చేయడం కావచ్చు, పంపించడం కావచ్చు, నా ఫ్రెండ్స్కి తెలియజేయడం కావచ్చు, టీవీ పరిచయకు నా వంతు నేను సహకారం చేయడం కావచ్చు, ప్రతి విషయంలో నేను తోడుంటానన్నా అని ఎంతమంది ఉంటారు? అలా ఉండి ప్రభువా అంతం వరకు నన్ను నమ్మకంగా నిలబెట్టు. అలా ఉండాలనుకో, మన ద్వారా అనేక మంది యవనస్తులు పట్టపడతారు. ఈరోజు అన్న రాత్రి 11కు ఫోన్ చేశాడు, అన్న నా ప్రార్థన చేయను. ఏమైంది తమ్ముడు? ఫోర్నోగ్రఫీ ఎడిక్షన్. ఇప్పుడు అబ్బాయిని మారుమనసు తీసుకురండి. ఆ అబ్బాయి పెళ్ళి అయిందనుకో, బిడ్డలు పుట్టారనుకో, కుటుంబం అంతా బాగుపడుతుంది. అవునా కదా? ఒక తాగుడుబోతు మారాడు అనుకోండి,
ఒక తాగుబోతాడు, ఆ తాగుబోతుతో పరాయి స్త్రీని పెట్టుకుంటాడు, తాగి 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 పరాయి స్త్రీ పెడతాడు, చినిగిపోయిన నిక్కర బట్టలకు ఉంటుంది, బిడ్డలకు ఉంటుంది. భార్య కనీసం సరైన తిండి ఉండదు. అవునా? ఎంతమంది భార్యలు అటు అక్రమ సంబంధం పెట్టుకున్న లేరు, భర్త పట్టించుకోవట్లేదని. అదే భర్త మారుమూసి పొందాడు అనుకో, మంచి బట్టలు పిల్లలు కట్టుకోగలుగుతారు, భార్య సరైన కుటుంబం ఉంటుంది, సరైన తిండి ఉంటుంది, సరైన పోషణ ఉంటుంది. ఇప్పుడు కుటుంబం అంతా బాగుపడుతుంది. ఒప్పుకుంటారా? ఎవరు మారితే? తండ్రి ఒక్కడు మారితే కుటుంబం ఉంటుంది. అలా ఒక్క వ్యక్తి మార్చామనుకో కుటుంబాలు బాగుపడతాయి. అలా మార్చేదండి తెలుసా ఈ వాక్యం. చివరిగా మాట చెప్తారా, మా నాన్నగారు కూడా నేను పుట్టక మునుపు బాగా తాగేవారంట. మా నాన్న చెప్తారు, సమాధుల్లోనే తాగి 3-4 రోజులు పడుకున్నారంట. ఎక్కడ? సమాధుల్లోనే. ఈరోజు మా నాన్న జీవితాన్ని మార్చి ఈరోజు ఇంత పెద్ద సంఘం, ఈ పరిచర్య, నా కుటుంబం మార్చబడిందంటే మా నాన్నగారు ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను అంగీకరించా. ఈరోజు మా కుటుంబం అంతా ప్రభువుని అంగీకరించాం. ఈరోజు మా కుటుంబం దొరుకుతుందో ఇలా. రేపొద్దున ఏ యవనస్తుడు పట్టబడితే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి ఎంతోమంది కుటుంబాలు కట్టడానికి, వాక్యాన్ని విస్తరింపజేయడానికి రండి, పరిచర్యలు సహకరించండి, ప్రభువుకు నమ్మకంగా ఉండండి అని మిమ్మల్ని అంటున్నా. అలా ఉంటే ఏం జరుగుతుంది? శోధించండి, ఆకాశపు వాక్యంలో పట్టజాలనంత దీవెన నా దేవుడు ఇస్తాడు. చేస్తారా? ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయము. నిజమేనైనా ఈరోజు ఈ పేద సంఘం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. రానున్న దినాల్లోనైనా పట్టజాలనంత దీవెన మేము అనుభవించాలంటే ఈరోజు ప్రభువా, ఈరోజు నాయన సేవకులుగా మేము కష్టపడి ప్రయాసపడి శ్రేష్టమైన వాక్యాన్ని అందించాలి అంటే దాని వెనక కష్టపడాల్సి ఉంటుంది, కడుపు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పరిచయం చేసే కృపని అయ్యా నాయన. అందుకు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సహకరించే బిడ్డలు లేవనెత్తయ్యా. ఆ బాధ ఏంటో, దేవుని వేదన ఏంటో, కడుపు కోత ఏంటో అర్థం చేసుకునే కృపని అయ్యా. అనేక మంది యవనస్తులు ఈరోజు సోషల్ మీడియాలో బూతు బొమ్మల్లో, సరసోక్తుల్లో, ప్రేమ దోమ అని నాయనా ఎంతోమంది కుటుంబాలు యవనస్తులు పాడైపోతున్నారయ్యా. చెప్పిన మాట వినేవారు లేక బానిసలై బ్రతుకుతున్నారు. అలాంటి యవనస్తులు పట్టబడాలయ్యా. ఆ విధమైన వాక్యాన్ని, ఆ విధమైన భక్తిని సంఘంలో పుట్టించమని, నీ నామాన్ని మహిమ పొందుకోనమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.